కశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం. ఈ వీడియోలో ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి అనేది చూద్దాము. 1960లో ఇండియా, పాకిస్తాన్ నదుల నీటిని ఎలా వాడుకోవాలని ఒక ఒప్పందం రాసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ రివర్స్ రవి, బీస్, సత్లెజ్ ఇండియాకి చెందుతాయి. చేనాబ్, జేహ్లం, ఇండస్ పాకిస్తాన్కి చెందుతాయి. ఇండియాకి వెస్టర్న్ రివర్స్ పైన ఎక్కువగా అధికారం ఉండదు. అవి కేవలం నాన్ కన్జంప్టివ్ యూజెస్, అంటే హైడ్రో పవర్ జనరేషన్, ఇరిగేషన్, వాటర్ రిటైన్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి వాడుకోవాలి. వ్యవసాయానికి వాడకూడదు. కానీ పాకిస్తాన్కి ఆ రివర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. వాళ్ళ వ్యవసాయం కూడా అంటే 93% కన్జంప్షన్ యూజెస్ అన్నీ దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి వాటి మీద ఉన్న డ్యామ్స్ వల్ల పాకిస్తాన్కి వాటర్ని కనుక రెస్ట్రిక్ట్ చేసినట్టయితే లాహోర్, కరాచీ లాంటి సిటీస్ కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.